హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను వన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఓలా గురించి పోర్టర్ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఓలాలో ఏంటంటే అమౌంట్ తక్కువ అయిపోయింది దాని గురించి, ప్లస్ ఇంకా పోర్టర్లో వచ్చేసి ఏంటంటే ఒక కొత్త ఆప్షన్ రాబోతుంది. ఇంకా మనకి ఇది రాలేదు. ఈ ఆప్షన్ కనుక వస్తే పోర్టర్ రైడర్లకు అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వస్తే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది రైడర్లకి. అదేందని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఓలాలో ఏంటంటే మళ్ళీ అమౌంట్ తక్కువ చేసిండు. ఓలా ఓన్కి ఏమైందో ఏమవుతుందో అసలు వన్ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ మొన్నటిదాకా అమౌంట్ ₹7 ఇచ్చిండు. మొన్ననే రీసెంట్గా ఒక 1-2 వీక్స్ అవుతున్నట్టుంది ఓలాలో అమౌంట్ పెంచిండు. మళ్ళీ 9.5-9 అట్లా ఇచ్చిండు. అరే ఓలాలో అమౌంట్ పెంచిండు మంచిగా ఉంది కొట్టుకోవచ్చు అనుకున్నాం. మళ్ళీ ఏం చేసిండంటే మళ్ళీ అమౌంట్ తక్కువ చేసిండు. ఎంత ఘోరంగా ఇస్తుందంటే, నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ పెడుతున్నా ఒకసారి చూడండి. 12.5 కిలోమీటర్లకి ₹99. మనకు మొన్నటికి ఎంత వచ్చింది? 12.5 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ₹120 దాకా వచ్చింది. దానికన్నా ముందు ఎంతైతే అమౌంట్ ఇచ్చిండో కిలోమీటర్కి ₹7 మళ్ళీ ఇప్పుడు అదే ఇచ్చిండు. ఎందుకంటే కస్టమర్లు అనేది తగ్గిపోయారు. ఎప్పుడైతే ఓలాలో అమౌంట్ పెంచిరో రీసెంట్గా, దాని తర్వాత ఏమైపోయిందంటే కస్టమర్లు అనేది చాలా మటుకు తగ్గిపోయారు. చూసుకున్నాడు వాడు కూడా, అరే మనం అమౌంట్ పెంచినాము కస్టమర్లు తగ్గిపోయారు అట్లా అని చెప్పేసి మళ్ళీ అమౌంట్ తక్కువ చేసిండు. ఇంకోటి పెడుతున్నా చూడు పక్కన 12 కిలోమీటర్లు అంటే 11.8 ఉంది, ₹90. తర్వాత ₹112 15.8 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. తర్వాత ఇగో 14.4 ఉంది, ₹108. మళ్ళీ అమౌంట్ అయితే తక్కువ చేసిండు. అమౌంట్ ఉన్నదే ఉంచితే అయిపో, ఎందుకు తక్కువ చేసిండో నాకు తెలియదు. ఈ అమౌంట్ తక్కువ చేయడం వల్ల కస్టమర్లు లాభపడతారు, కంపెనీ వాళ్ళు లాభపడతాడు, కానీ ఒక రైడర్ మాత్రం ఎప్పుడు బాగుపడాడు. ఎందుకంటే మనకు వచ్చేదే ₹2 ఆ అమౌంట్ కూడా రాకుండా చేస్తుర్రు. కిలోమీటర్కి కనీసం 9-10 ఎక్కపోతే మేము ఏం బాగుపడతాం చెప్పు ఒకసారి. ఓలా ఓడ్ మాత్రం మరి దారుణంగా అయిపోయిండు. ఈ అమౌంట్ మొన్న ఏదైతే పెంచిండో రీసెంట్గా అది అట్నే ఉంచితే అయ్యేపోతుండే, కానీ మళ్ళీ తక్కువ చేసిండు. నేను అందుకే ఇవాళ డ్యూటీకి పోయి వచ్చినాక అసలు నాకు కొట్టబుద్ధి కాలే. ఇవాళ ఓలా అసలు ఏంటంటే అమౌంట్ ఎప్పుడైతే నేను చూసినో, అరే ఏందబ్బా ఇది అమౌంట్ ఇట్లా తగ్గిపోయింది అని చెప్పేసి చూస్తున్నా. అంతే యాక్సెప్ట్ చేస్తలేను, రైళ్లు పడుతున్నాయి కానీ యాక్సెప్ట్ చేస్తలేను నేను. అరే అమౌంట్ తక్కువ అయిపోయింది, నేను ఇవాళ చెయ్యను, ఇవాళ నేను డ్యూటీ చేయకుండా పర్లేదు అని చెప్పేసి నేను ఒక్క రైడ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు ఓలాలో. ఓలా మొత్తం బంద్ చేసింది. ఇక మళ్ళీ ఎప్పుడైతే అమౌంట్ పెంచిందని తెలుస్తుందో అప్పుడే కొడతా. అప్పటిదాకా మళ్ళీ ఓలా కొట్టను నేను. నాకైతే నచ్చలేదు. మా మమ్మీకి ఏమనిపించిందో ఇప్పుడు, ఇంతకుముందు ఉన్న రేట్ కార్డ్ బాగుందా ఇప్పుడున్న రేట్ కార్డ్ బాగుందా అనేది. ఇప్పుడున్న రేట్ కార్డ్ బాగుందని మాత్రం ఎవ్వరు చెప్పరు. మొన్న ఏదైతే రీసెంట్గా పెంచిండో అదే రేట్ కార్డ్ బాగుంది. మళ్ళీ దానికి పెంచితే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోర్టర్లు ఏంటంటే ఒక కొత్త ఆప్షన్ రాబోతుంది. ఇది ఇంకా మన హైదరాబాద్లోకి రాలేదు, కొన్ని వేరే స్టేట్లలో ఉన్నది, లైక్ బెంగళూరులో ఉంది మెయిన్గా చెప్పాలంటే. దీని గురించి నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడినా, మేడం ఇట్లా కొత్త ఆప్షన్ వచ్చిందంట కదా ఒకటి అని చెప్పేసి నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నేను పక్కన ఆడియో రికార్డ్ పెడుతున్నా వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పోర్టర్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు హిమబిందు. కాల్ బ్యాక్ రిక్వెస్ట్ పెట్టారు కదండి, చెప్పండి సార్ ఏం ఇష్యూ అయింది ప్లీజ్. అది మేడం పోర్టర్లో ఒక అప్డేట్ వచ్చిందని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పాడు. దేని గురించి సార్ చెప్పండి. అంటే ఇంతకుముందు మనం ఏంటంటే ఫస్ట్ మనకు ఒక రైడ్ పడేది, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి మనకు పార్సల్ పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ పడుతుందంట కదా. అడ్వాన్స్ బుకింగ్ సార్? మేడం, అంటే మనకు ఒక రైడ్ కన్ఫర్మ్ చేసి పోతుంటే మధ్యలోనే ఇంకొక రైడ్ పడుతుంది, అడ్వాన్స్ బుకింగ్ అనేది పడుతుందన్న, దాని గురించి ఏమైనా తెలుసా అని చెప్పేసి చెప్పిండు. నాకు తెలీదు, నేను కనుక్కుంటా అని చెప్పేసి అప్పుడు మీకు కాల్ చేసిన. ఓకే సార్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్ సార్. ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి సార్ ప్లీజ్, నేను చెక్ చేస్తాను. ఓకే మేడం. వాళ్ళకు కూడా ఏంటంటే దాని గురించి తెలియదు. ఇంకేంటంటే మన హైదరాబాద్లోకి రాలే కదా, వస్తుందా రాదా అనేది వాళ్ళకి తెలియదు. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో ఉంది. బెంగళూరులో కూడా రీసెంట్గా ఒక 2-3 రోజులు అయిందంట వచ్చి. మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. మేడం, చైన్ ఆర్డర్ అనేది మీకు ఇది ఇంకా హైదరాబాద్ లో ఇంట్రొడ్యూస్ చేయలేదు సార్, అది బెంగళూరు 2-వీలర్ పార్ట్నర్స్ ఒకటే. అవునా? అదే అయితే వాళ్ళు ఎక్కడ చూసినా నాకు తెలియదు. నన్ను క్వశ్చన్ అడిగితే నాకు తెలియదు, మన కస్టమర్ కేర్ వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్తారని చెప్పేసి మీకు కాల్ చేసిన. లేదు సార్ శ్రీను గారు, చైన్ ఆర్డర్ అనేది ఇంకా హైదరాబాద్ లో ఇంట్రొడ్యూస్ చేయలేదు సార్, అది బెంగళూరు పార్ట్నర్స్ ఒకటే ఉంది సార్. ఓకే, యూపీలో కూడా ఉన్నట్టుంది మేడం? లేదు సార్, దాని గురించి అప్డేట్ లేదు. బెంగళూరు అయితే అప్డేట్, హైదరాబాద్ లో లేదు. ఫ్యూచర్ లో రావచ్చా మేడం? ఏమన్నా వస్తే మంచిగా ఉంటుంది. మేబీ సార్ రావచ్చు సార్, చెప్పలేము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ సార్.
థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ పోర్టర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అది ఇప్పుడు ఏంటంటే నేను బెంగళూరులో వచ్చిందనే విషయం నాకు తెలుసు, కాకపోతే ఒక రాయేసిన అనమాట యూపీలో ఏమన్నా వచ్చిందా మేడం అని. లేదు సార్ అది విషయం అది తెలియదు అంటారు. ఏంటంటే వాళ్ళకి కూడా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, కొన్ని విషయాలు తెలియకుంటాయి వాళ్ళకి, కస్టమర్ కేర్ వాళ్ళకి. ఏదైనా వాళ్ళు పోర్టర్ వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కస్టమర్ కేర్ వాళ్ళకి ఇస్తే మనం చెప్పేది కూడా వాళ్ళకి అర్థం చేసుకొని మనకు సమాధానం అనేది కరెక్ట్ ఇస్తారు. వాళ్ళకు తెలిసిందే వాళ్ళు మనకి చెప్తారు, తెలియని వాళ్ళు చెప్పారు కదా, అట్లా అన్నట్టు. ఇదేంటంటే మనకు ఇంకా రాలేదు మన హైదరాబాద్లోకి. ఒకవేళ వస్తే కనుక మస్తు ఉంటుంది మామ. ఏంటంటే ఇప్పుడు ర్యాపిడోలా, ఓలాలో, ఊబర్లు ఉంటుంది కదా, మనం ఏంటంటే ఇప్పుడు కస్టమర్ని ఎక్కించుకుంటాం కదా, కస్టమర్ని ఎక్కించుకొని డ్రాప్ లొకేషన్ పోతాం. డ్రాప్ లొకేషన్కి ఒక 2-3 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడే మనకి ఇంకో రైడ్ అనేది పడుతుండే. ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు పోర్టర్లకు వచ్చింది, ఆన్ రైడ్ బుకింగ్ అనమాట, అంటే అడ్వాన్స్ బుకింగ్. ఈ ఆప్షన్ కనుక మన హైదరాబాద్లోకి వస్తే సూపర్ ఉంటుంది మామ. పోర్టర్ కొట్టే వాళ్ళందరికీ పండగ అని చెప్పుకోవాలి. నేనైతే వెయిట్ చేస్తున్నా మామ ఈ రైడ్ ఇప్పుడు ఈ ఆప్షన్ కోసము. ఎందుకంటే చెప్తా చూడు, మనం ఇప్పుడు పోర్టర్లో ఏదన్నా పార్సల్ యాక్సెప్ట్ చేసినాం అనుకో, ఆ పార్సల్ డెలివరీ చేసిన తర్వాతనే మనకు ఇంకో రైడ్ పడుతుండే. ఆ పార్సల్ డెలివరీ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి ఇంకో పార్సల్ కోసం. ఈ ఆన్ రైడ్ బుకింగ్ అనేది మనకు వస్తే మనం ఇంకొక పార్సల్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఆ లొకేషన్లో పార్సల్ ఉంటే ఓకే, లేకున్నా పర్లేదు. ఒకవేళ ఆ పార్సల్ ఉన్నాయనుకో మనకు అడ్వాన్స్ బుకింగ్ అనేది పడుతుంది కదా, అది నా బాధ. ఈ ఆప్షన్ అనేది హైదరాబాద్కి డబ్బులు తీసుకురాని మామ. పోర్టర్ వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, జర ఈ ఆప్షన్ ఏదైతే ఉన్నదో ఆన్ రైడ్ బుకింగ్ అనేది జర మా హైదరాబాద్లో కూడా తీసుకురారి. మా పోర్టర్ రైడర్లు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట ఇట్లాంటి రైళ్ళ కోసం. నన్ను కొంతమంది పర్సనల్గా కూడా అడిగారు, ఇట్లా మనకు ర్యాపిడోలో అడ్వాన్స్ బుకింగ్ పడుతుంది కదా, ఒక రైడ్ కంప్లీట్ కాకపోతే ఇంకో రైడు, అట్లా పోర్టర్లో ఏమన్నా ఆప్షన్ ఉందా అని చెప్పేసి. అప్పుడు లేదు, ఇప్పుడిప్పుడే మీరు కొత్తగా స్టార్ట్ చేసారు కాబట్టి ఇప్పుడు బెంగళూరులో పెట్టారు దాన్ని బెంగళూరు నుంచి కొంచెం మా హైదరాబాద్ కూడా పెడితే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది మామ టోటల్గా మన అప్డేట్స్ వచ్చేసి ఓలా గురించి ప్లస్ పోర్టర్ గురించి. రైట్ మరి ఉంటా. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్ మరి.